నవనాథ్ ఎన్సిఎన్ ప్రేక్షకులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినయ్ రెడ్డి ఎన్నికల ప్రచారం. దేశం మరియు ధర్మం కోసం బీజేపీ రావాలి. ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అరవింద్ ఎన్నికల ప్రచారం. ప్రజల్లో మనోధైర్యం నింపడానికే నిజామాబాద్ నగరంలో సిపి కల్మేశ్వర్ ఆధ్వర్యంలో పోలీస్ కవాతు. ఈదురుగాలులకు నేల కొరిగిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లకు తాకి గేదెలు మృతి. తిరుమల ఆసుపత్రి వైద్యురాలి నిర్లక్ష్యంతో గర్భిణీ మృతి. ఆసుపత్రి వద్ద కుటుంబీకుల ఆందోళన. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఈసపల్లి, డొంకేశ్వర్తో పాటు పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, దేశంలో కూడా ఉంటే నిధులు పెద్ద ఎత్తున వస్తాయని, మోడీ ప్రభుత్వం వల్ల ఎలాంటి అభివృద్ధి దేశంలో జరగలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. దేశం కోసం, ధర్మం కోసం కృషి చేస్తున్న బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో కలిసి ఎంపీ అరవింద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం అరవింద్ మాట్లాడుతూ 10 సంవత్సరాల కాలంలో భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో మొదటి స్థానంలో నిలిపిన ఘనత మోడీకే దక్కుతుందని, ఎన్నికల్లో బీజేపీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. దేశంని అమ్మింది ఇందిరాగాంధీ, దేశంని అల్లకల్లోలం చేశాడు రాజీవ్ గాంధీ, దేశంని అవినీతి భయం చేసింది సోనియా గాంధీ. ఒకడు అంటాడు భారత మాత మీకు అమ్మనవరా అంటాడు. రేవంత్ రెడ్డి భారత మాత కాకపోతే మాకు ఇటలీ మాత అవుతుందా? ఇటలీలో ఉంటే మాకు తల్లులు ఎట్లా అవుతారు? ఒక్కసారి ఈ దేశం గురించి, ధర్మం గురించి ఆలోచించండి. అభివృద్ధి ఎట్లా ఉంది? 6 లైన్ల రోడ్డు కావచ్చు, 8 లైన్ల ట్రైన్ ట్రాకులు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, సీ పోర్ట్లు కావచ్చు, 1 రూపాయి అవినీతి లేకుండా కారణ జన్ముడు, అవతార పురుషుడు ఈ నరేంద్ర మోడీ లేకపోతే వీళ్ళు బతకనిస్తారా మనని? చరిత్రలో కలిసిపోతూ 420 లెక్క మా రాకేష్ అన్న అంటాడు. రోజు పొద్దున 420 పేరు పెట్టిండు. ఉద్దానాలు చేసిండు, గరీబ్ మహిళలకు మోసం చేసిండు, రైతు సోదరులకు, అన్నదాతలకు మోసం చేసిండు, యువతకి నిరుద్యోగ వృత్తి మోసం చేసిండు. అసెంబ్లీ మేనిఫెస్టోలేమో గల్ఫ్ ఫండ్ అన్నాడు, అది దానికి దిక్కులేదు కానీ ఇప్పుడు గల్ఫ్ బోర్డు అంటున్నాడు. భారతదేశాన్ని అమ్ముకోవడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తున్నది. మళ్ళా ఆ సిమ్మి అనే ఉగ్రవాద సంస్థ మన తుర్కోలందరికీ ఓబీసీ కోటాల కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇస్తుంది. కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలా. ఇవాళ తేలిపోయింది కదన్నా, కోసం ఎస్సీ ఎస్టీ బీసీల పార్టీ తీసేస్తుంది. ఇవాళ నరేంద్ర మోడీ మొన్న వచ్చినప్పుడు సైరాబాద్ లా నరేంద్ర మోడీ అన్న వ్యక్తి బతికున్నంత కాలం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు 1% కూడా తగ్గదని మాట ఇచ్చిండు ఆయన. పసుపు బోర్డు నరేంద్ర మోడీ రాముల వారిని తీసుకొచ్చిన నాయకుడు ఇందూరు గడ్డ మీద వచ్చి పసుపు బోర్డు ఇచ్చినాక కార్యాలయం ఎక్కడుంది అది కూడా నేను అమిత్ షా గారికి చెప్తే, అమిత్ షా గారు మన నిజామాబాద్ వచ్చి अरे बेवकूफ कांग्रेस वालों, नरेंद्र मोदी जी इंदूर में आके डिक्लेयर किए ऑफिस भी प्रधान कार्यालय కూడా ఇక్కడనే ఉంటదని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిపోయిండు. ఇందూరు గడ్డ రేట్లు 20,000 దాటితే అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన 30,000 దాటితే ఆశ్చర్యపోకండి. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎగుమతులు 4 గింతలు పెరుగుతాయి ఇంకా 4 ఏళ్లలో. బిడ్డ ప్రసవానికి వెళ్లిన నిండు గర్భిణి మృతదేహంగా మారిన సంఘటన ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల శ్రీ తిరుమల ఆసుపత్రిలో చోటు చేసుకుంది.
మాక్లూర్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన సుమలతను డెలివరీ నిమిత్తం ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో గల శ్రీ తిరుమల ఆసుపత్రిలో గురువారం రాత్రి చేర్పించారు. ఆపరేషన్ చేసిన అనంతరం మగబిడ్డకు జన్మనిచ్చిన సుమలత తీవ్ర కడుపు నొప్పితో ఇబ్బంది పడగా డాక్టర్ శ్రీదేవి సుమలతకు ఇంజెక్షన్ చేయడంతో మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ రాత్రి సమయంలో ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరం ఉలుకు పలుకు లేకుండా పోయిందని డాక్టర్ సంప్రదించగా హార్ట్ స్ట్రోక్ వచ్చి మృతి చెందినట్లు తెలిపారని అన్నారు. ₹1,00,000 ఇస్తామని మృతదేహాన్ని ఉదయంలోపు తీసుకెళ్లాలని అనటంతో అనుమానం వచ్చిందని పేర్కొన్నారు. పేషెంట్ల ప్రాణాలు తీసి డబ్బులతో వ్యాపారం చేస్తున్న ఆసుపత్రులపై ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొద్దున 11 గంటల వరకు ఇక్కడికి అన్ని కరెక్ట్ ఉన్నాయని చెప్పిందా. తర్వాత ఏమన్నది ఆపరేషన్ తీసుకోతామమ్మ 10,000 మళ్ళీ బాబు పుట్టిన తర్వాత అది హాస్పిటల్ తీసుకోవాలంటే తీసుకొచ్చిన తర్వాత మా చెల్లని అట్లా వేసి ఉంచలేదు. అమ్మని ఎప్పుడు తీసుకొచ్చేప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళినాము. వచ్చిన తర్వాత గ్లూకోజ్లు పెట్టిండ్రు. అవి వచ్చినాక ఏమవుతుందమ్మా ఏమవుతుందా అంటే అక్క నాకు కడుపు మంటలు వేస్తుంది, కడుపు అంటే నేను సైడ్ పెట్టుకుంటా, నాకు కడుపు మంటలు వేస్తుంది ₹1,00,000 ఇస్తా తీసుకోవాలి లేకుంటే ఏమన్నా ఆపరేషన్ చేసిన అమ్మాయి అన్నది ₹1,00,000 చిన్నమ్మ వచ్చింది. దానికి ఇలా టేబుల్ మీద గుద్దుకుంటా చెప్పింది. ఏమడిగింది అంటే ఏమైంది ఆమెకి ఏమైంది అని అంటే పిల్లలకు న్యాయం జరగాలి. మేము 50 లక్షలు కావాలి. 50 లక్షలు అయితేనే కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్ చిన్న అన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్న మాట్లాడుతూ ప్రజలు పార్లమెంట్ అభ్యర్థిగా తాడిపత్రి జీవన్ రెడ్డికి అవకాశాన్ని కల్పించాలని, స్థానిక ఎమ్మెల్యే లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడిపోతుందని, పార్లమెంట్ నిధులు రాష్ట్ర నిధులతో ఆర్మూర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తాడిపత్రి జీవన్ రెడ్డిని గెలిపించాలని, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేష్, ప్రమోద్, పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ తదితరులు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ని బలపరుస్తేనే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తెచ్చుకోవడానికి సులభంగా ఉంటది. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెచ్చుకోవడానికి కేంద్ర మున్సిపల్ పట్టణ మళ్ళీ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మనం నిధులు తెచ్చుకునే అవకాశం ఇప్పుడు మా 6 గ్యారంటీలు అయితే ప్రజలకు చేరుతా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ ఎలక్షన్స్ ముఖ్యంగా మనకు ఒక బంగారు అవకాశం లాగా మనం ఎమ్మెల్యేని గెలిపించుకోలేకపోయినాము కాబట్టి ఇది ఒక మంచి అవకాశం వచ్చింది, సువర్ణ అవకాశం. కాంగ్రెస్ ఎంపీ ఉంటే కమ్సే కమ్ మన కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉంది ద్వారా అభివృద్ధి చెందుతుంది కనుక మనం ఒక ఎంపీని మనం గెలిపించుకుంటే మన డెఫినెట్ గా మన ఆర్మూర్ నియోజకవర్గం బాగుపడుతుందని నేను ఆశిస్తూ 13వ తారీఖు నాడు ప్రతి ఒక్కరు వాలంటీర్గా వచ్చి 13వ తారీఖు నాడు చేతి గుర్తుకి ఓటేసి మన జీవన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే నేను వాగ్దానం ఇస్తున్నా మన ఆర్మూర్ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటాం. మేమందరం ఎవరికి కూడా ప్రతి ఒక్క బీదవాడికి ఆ స్కీమ్లు చేరే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కాకపోతే మనం లీడ్ ఇచ్చినప్పుడే మనము ఈ పనులు చేయగలుగుతాము. దేశంలో సుస్థిర ప్రభుత్వం ఉండాలంటే అలాగే దేశ ప్రజల భద్రత, నిజాయితీ పరిపాలన కేవలం నరేంద్ర మోడీతోనే సాధ్యపడుతుందని బీజేపీ రాష్ట్ర నాయకులు కోటపాటి నరసింహనాయుడు అన్నారు. జక్రన్పల్లి మండలం తొర్లికొండ మరియు బ్రాహ్మణపల్లి గ్రామాలలో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధర్మపురి అరవింద్ను పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కోటపాటి నరసింహనాయుడు ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరిగి ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి పార్లమెంట్ అభ్యర్థిగా అరవింద్ను బలపరచాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. నీతి, నిజాయితీ పరిపాలన, గల్ఫ్
విదేశాలకు వెళ్లిన వారికి బీజేపీ ప్రభుత్వం అండగా నిలిచి ఏ కష్టంలో ఉన్నవారినైనా స్వదేశానికి రప్పించిన ఘనత మోదీదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. శ్రీనివాసు కొడుకు, ఆయనకు ఒక రూపాయి తినే అవసరం లేదు. నిజాయితీ పరుడు, 5 ఏళ్లు ఉన్నాడు. బోర్డు తెస్తా అని చెప్పిండు. ఇలా పసుపు బోర్డును తీసుకొచ్చిండు. నరేంద్ర మోడీ స్వయంగా చెప్పిండు. నిజామాబాద్ అనే దాన్ని ఒక హెడ్ క్వార్టర్ కూడా పెట్టి బ్రహ్మాండంగా దాన్ని సాధించుకొచ్చిండు. రేపు రోజున కూడా ఈ 5 ఏళ్లు మళ్ళా గెలిపిస్తే దాన్ని ఒక బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు వస్తాయి. మన పిల్లలకు, రైతులకు మేలు జరుగుతుంది, పేదలకు మేలు జరుగుతుంది. కాబట్టి అదొక దృష్టిలో పెట్టుకోండి. తర్వాత పేద పిల్లలకు ఎవరైనా గుండె ఆపరేషన్ ఉంటే చెప్పండి, 2 లక్షలు కానీ 10 లక్షలు కానీ చేపించే పని అరవింద్ చేస్తున్నాడు. కొంత పైసలు పెట్టి ఒక పేద వాళ్ళకి ఎవరికన్నా బీమార్ అయితే 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ తిరుమల ఆసుపత్రిలో నిండు గర్భిణి మృతి చెందిన సంఘటన చోటు చేసుకోవడంతో మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రికి వచ్చిన డాక్టర్లను నిర్బంధించారు. కారులో వెళ్తున్న వైద్యులను అడ్డగించి నిలదీశారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ బస్వారెడ్డి, సిఐ రవికుమార్లు మృతురాలి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. సుమలత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఊరుకోమని కుటుంబ సభ్యులు రోడ్డుపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆర్మూర్ పట్టణంలోని యానంగుట్టలో గురువారం వీచిన ఈదురుగాలులకు విద్యుత్ తీగలు కింద పడి విద్యుత్ షాక్తో గేదెలు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. యానంగుట్ట సమీపంలో విద్యుత్ తీగలు పొలంలో పడి మేతకు వెళ్లిన గేదెలు మృతి చెందాయి. బాధితులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ సింగ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గురువారం వీచిన ఈదురుగాలులతో విద్యుత్ తీగలు నేలకు రాలటంతో కరెంట్ షాక్ తగిలి తమ 2 గేదెలు మృతి చెందడం జరిగిందని, సుమారు 2 లక్షల విలువ గల గేదెలు మృతి చెందాయని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు. ఆర్మూర్ ప్రాంతంలోని యానంగుట్ట పరిధిలో పశువులు, గేదెలు మేతకు వచ్చినాయి. నిన్న సాయంత్రం దాదాపు 3:30-4 గంటల టైం సమయంలో 2 రైతుల బర్రెలు ఇక్కడ కలుపుకు సర్వీస్ వైర్ తెగిపోయి వాటర్లో పడడం వల్ల అక్కడ వాటర్ తాగడానికి వచ్చి 2 గేదెలు చనిపోయిన దాదాపు 2 లక్షల రూపాయల దాకా ఉంటాయి. అది 2 గేదెలు. అధికారులు కానీ లేకుంటే గవర్నమెంట్ తరఫున కానీ మాకు రైతులకు నష్టపోయిన రైతులకు మన సహకారం చేయాలని కోరుచున్నాము. మేపేవాడు సుఖ చనిపోతుండే వెంటనే ఫోన్ చేయగానే వెంటనే అందుబాటులో ఉండి అధికారులకు ఫోన్ చేయగానే వచ్చి అక్కడ సర్వీస్ స్టేషన్లో బంద్ చేశారు. ఇలా సహకారం చేయాలని జిల్లా కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఎవరైనా అందరు పైకాధికారులు సహకరించాలని కోరుచున్నాము. బాల్కొండ మండల కేంద్రంలోని పెద్ద మసీద్ వద్ద శుక్రవారం మైనార్టీ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. శుక్రవారం ప్రార్థన అనంతరం మసీదులో నుండి బయటకు వెళ్తున్న మైనార్టీలను వారు కలిసి దేశ భవిష్యత్తు దృష్ట్యా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించారు. మైనార్టీ కాంగ్రెస్ నాయకులు జావీద్, ఎనోస్, అన్వర్, షబ్బీర్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారంటీలు సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా అమలు చేసి చూపుతారని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలు అన్నారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ధైర్యంతో 6 గ్యారంటీలను ముందుకు తీసుకొచ్చారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు ఖచ్చితంగా అమలు చేస్తోందన్నారు. అనవసరంగా కేసీఆర్ బజారుకి లొల్లి చేస్తున్నాడని మండిపడ్డారు. 5 ఎకరాలలోపు రైతు బంధు పూర్తి చేశామన్నారు. రాష్ట్రానికి అధిక శాతం వడ్డీలతో అప్పులు తెచ్చి అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చాడన్నారు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ పెట్టుబడులను 3 రెట్లు చేశాడన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అండగా ఉంటుందన్నారు. పావుల వడ్డీ ద్వారా మహిళా సంఘాల ఆదాయం రెట్టింపు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని రైతులను కోరారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో స్వేచ్ఛ లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చిందన్నారు. అంత నష్టాల్లో అంత ఇబ్బందుల్లో ఉన్న దుబారా ఖర్చులతో అనుకున్నదే ఒక నవాబులాగా ప్రకటించినటువంటి సహచరులు చంద్రశేఖరరావు గారు చేసినటువంటి విధానాలని సక్రమం చేసి సరైనటువంటి గాడిలో నిజాయితీగా నడిపితే నడపొచ్చనే ధైర్యంతో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇవాళ మీ ముందు పెట్టడం కాదు. అధికారం వచ్చిన రోజున చంద్రశేఖరరావు గారు ఏం చెప్పారు?
7,500 కోట్లు నేను రైతాంగానికి ఇస్తే రైతు బంధుకు వస్తే ఇవ్వలేదని ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఎలీస్ బజార్ బాల్కొండ నియోజకవర్గంలో పలు గ్రామాలలో పర్యటించి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండల కేంద్రాల్లోని పోలింగ్ స్టేషన్లను ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలీస్ ఆర్ శుక్రవారం సందర్శించారు. ఆయా పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ప్రతి పోలింగ్ స్టేషన్లో మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. అబ్జర్వర్ వెంట ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, ఆయా మండలాల తహసీల్దార్లు, సంబంధిత అధికారులు ఉన్నారు. వేసవికాలంలో చిన్నారులకు యోగా నేర్పించడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయని యోగా నిర్వాహకులు పేర్కొన్నారు. దయానంద యోగా కేంద్రం సుభాష్ నగర్ కేంద్రం నందు నిర్వహించారు. ప్రతిరోజు గీతా పారాయణం, యోగాసనాలు, సాంప్రదాయ శిక్షణ, శ్లోకాలు, పిల్లల తల్లిదండ్రులు చదవలసిన అన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించే పిల్లలను సహకారవంతులను తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో తోట రాజశేఖర్ 80 సార్లు రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడినందుకు దయానంద యోగా కేంద్రం నుంచి శిక్షకులు అతనికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారు యోగ రామచందర్, శ్రీనివాస్, పిల్లలు, వారి తల్లిదండ్రులు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. సుభాష్ నగర్లో 1995 నుంచి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగ్ తయారు చేసి ఇక్కడ నడుస్తుంది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి మేము బాలబాలిక యోగా శిక్షణ శిబిరము నిర్వహించినాము. అయితే ఓన్లీ భగవద్గీత శ్లోకాలు, తర్వాత యోగాసనాలు మాత్రమే నేర్పించడం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి మోరల్ స్టోరీసు, యోగాసనాలు, మోరల్ స్టోరీస్. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా తాడిపత్రి జీవన్ రెడ్డికి ఓటేసి భారీ మెజార్టీ అందించాలని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కోరారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా సిన్నపల్లి, నల్లవెల్లి గ్రామాల్లో పర్యటించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు బీజేపీ, బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మవద్దని అన్నారు. బీజేపీ ప్రభుత్వం జిల్లాకు చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, పేదలకు ఇల్లు, అర్హులకు పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. నల్లవెల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, మునిపల్లి సాయిరెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకటరెడ్డి, గంగారెడ్డి, దండ్లరాజు, గంగాధర్, నీరెడ్డి గంగారం పాల్గొన్నారు. బోనస్ ఇస్తామని చెప్పిన వరి పంటకు ఇప్పుడు రాబోయే వర్షాకాలం పంట నుండి జరుగుతూ ఉంటుంది. అది అదేవిధంగా రైతు పంట బీమా పథకాన్ని కూడా మీరు ₹1 ఖర్చు కాకుండా, మీరు ₹1 బీమా కట్టకుండా మరి 2,000 కోట్లు పెట్టి రైతు పంట బీమా ఇవాళ కట్టడం జరిగింది ప్రభుత్వం. వచ్చే వానకాలంలో పంట కూడా వర్తిస్తుంది. మీకు ఏ పంట పండినా, ఎన్ని ఎకరాలు ఉన్నా, మరి బ్యాంకుతో లింక్ ఉన్నా, మీరు లోన్ తీసుకోకుండా లేకున్నా మీరు ₹1 కట్టకుండా 100% రైతు యూనిట్గా, గ్రామ యూనిట్ కాదు రైతు యూనిట్గా ఇవాళ పంట బీమా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. అదేవిధంగా మన నల్లవెల్లి గ్రామం కానీ, ఇక చిన్నపల్లి కానీ మన వర్షాలు నట్టు పడ్డాయి. ఆ రోజు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఏమని చెప్పారు, పంట నష్టపోయిన వాళ్ళకి ₹10,000 నష్టపరిహారం ఇస్తామన్నారు. ఇవాళ ఇచ్చిరు. ఇవాళ అన్ని గ్రామాలలో మనకు దగ్గర 1600 ఎకరాలకు ఇవాళ ₹10,000 రావడం జరిగింది. ఈ విధంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ అంటేనే చెప్పింది చేస్తుంది, చేసింది చెప్తుంది. ఒట్టిగా టీఆర్ఎస్ లాగా, బీజేపీ లాగా దొంగ మాటలు మాట్లాడదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మన దేశానికి స్వాతంత్రం తెచ్చింది. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నిజామాబాద్ నగరంలో పలు కాలనీలలో పోలీస్ కవాతు నిర్వహించి ప్రజల్లో మనోధైర్యం నింపుతామని సిపి కల్మేశ్వర్ తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో అడిషనల్ కోటేశ్వరరావు శంకర్, ఏసీపీ నిజామాబాద్ రాజవెంకటరెడ్డిల పర్యవేక్షణలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో టౌన్ సీఐ నరహరి, 2వ పట్టణ ఎస్ఐ రామ్లు రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను దృష్టిలో పెట్టుకుని 2వ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ పరిధిలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించడం జరిగింది. మేము స్వేచ్ఛ, నిష్పక్షపాత ఎన్నికల కోసం మీతో ఉన్నామని, ప్రజలలో నమ్మకం కలిగించడం, ప్రజలు నిర్భయంగా ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని, మేము మీకోసం ఉన్నామని ప్రజలలో నమ్మకం కలిగించడమే ఈ కవాతు ముఖ్య ఉద్దేశమని పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరహరి అన్నారు. ఈ కవాతులో సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు కుతుబుద్దీన్ యాదవ్, 2వ పట్టణ ఎస్ఐ రామ్ సిబ్బంది పాల్గొన్నారు. బాన్స్వాడలో జరిగిన ఎన్నికల ప్రచారంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొని భాజపా అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి భాజపా నాయకుడు రాజాసింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతదేశంలో అల్లర్లు సృష్టించేవారని అన్నారు. భారత ప్రధానిగా మోదీ ఉన్న ప్రస్తుత సమయంలో పాకిస్తాన్ వెన్నులో వణుకు పొడుతుందని చెప్పారు. ఇటీవల కొంతమంది ముస్లింలు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయవద్దని చెప్పడాన్ని ఆయన ఆక్షేపించారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టం వల్ల ముస్లిం మహిళా లోకానికి మేలు జరిగిందని రాజాసింగ్ చెప్పారు. భారతదేశంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే హిందువులకు రక్షణ లేదని, ముస్లింలు మరింత రెచ్చిపోతారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తొలగించి ముస్లింలకు నేను చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు. कहते हैं कि हम मोदी को वोट नहीं करेंगे, हम कांग्रेस को वोट करेंगे। मेरे मुसलमान भाइयों से मैं आज पूछना चाहता हूं, क्यों? अरे ये वही मोदी है जिसने तुम्हारी बहन बेटी की इज्जत बचाई है ट्रिपल तलाक लाकर। तो ट्रिपल तलाक हटा देंगे। अगर हम सत्ता में आएंगे तो अयोध्या में जो भव्य राम मंदिर बन रहा है, आज लाखों की संख्या में राम भक्त दर्शन कर रहे हैं, वहां पर बाबर नाम का एक ताला लगाएंगे और राम मंदिर हम फिर से बंद करवा देंगे। ये कांग्रेसी कहते हैं मेरे भाइयों। क्या ऐसा हम होने देंगे? क्या ऐसा हम होने देंगे? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినయ్ రెడ్డి ఎన్నికల ప్రచారం. దేశం మరియు ధర్మం కోసం బీజేపీ రావాలి. ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అరవింద్ ఎన్నికల ప్రచారం. ప్రజల్లో మనోధైర్యం నింపడానికే నిజామాబాద్ నగరంలో సిపి కల్మేశ్వర్ ఆధ్వర్యంలో పోలీస్ కవాతు. ఈదురుగాలులకు నేల కొరిగిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లకు తాకి గేదెలు మృతి. తిరుమల ఆసుపత్రి వైద్యురాలి నిర్లక్ష్యంతో గర్భిణీ మృతి, ఆసుపత్రి వద్ద కుటుంబీకుల ఆందోళన. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.